అసలు బీపీ అంటే ఏంటి? బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. మన గుండె మన అవయవాలకి రక్తం సరఫరా చేయడానికి క్రియేట్ చేసే ప్రెషర్ ని బ్లడ్ ప్రెషర్ అని అంటారు. మన ఇండియాలో కొన్ని స్టడీస్ ప్రకారం ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ అనేది ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా బీపీ గురించి చెప్పినప్పుడు మనకు రెండు వాల్యూస్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 120/80 అని. నార్మల్ గా పైన ఉండే బ్లడ్ ప్రెషర్, అది సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ 90 నుంచి 130 వరకు ఉంటుంది. కింద ఉండేది డయాస్టలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 60 నుంచి 90 వరకు ఉండొచ్చు. కొన్నిసార్లు బీపీ ఒకసారి 140/90 వస్తుంది, ఒకసారి 110/70 వస్తుంది, ఒకసారి 160/100 వస్తుంది. అటువంటి టైంలో ఈ బీపీ ఉందా లేదా, హై బీపీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి రెండు రకాలుగా మనం తెలుసుకోవచ్చు. ఒకటి, పేషెంట్ ఇంట్లో ఉన్నప్పుడు హోమ్ బేస్డ్ బీపీ మానిటరింగ్. అంటే ఇప్పుడు మనకు ఆటోమేటిక్ బీపీ మిషన్లు చాలా వరకు వచ్చాయి. సో ఇంట్లో ప్రశాంతంగా ఉన్నప్పుడు బీపీ చెక్ చేసుకొని డైరీలో నోట్ చేసుకొని పెట్టుకోవాలి. కొందరిలో ఇది పాసిబుల్ కాదు. అటువంటి పేషెంట్కి 24 అవర్స్ అంబులేటరీ బీపీ మానిటరింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే బీపీ కఫ్ అనేది మనకు కట్టేసి ఒక చిన్న మిషన్ లాంటిది ఉంటుంది, మనకు అటాచ్ చేసి పంపిస్తారు. మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటాం, మన పని చేసుకుంటాం, మనం రోజు చేసే పనులు చేసుకుంటుంటాం. సో దీనివల్ల మన పనిలో ఉన్నప్పుడు బీపీ ఎక్కువ ఉంటుందా, మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు బీపీ ఎక్కువ ఉంటుందా, ఇంట్లో ఉన్నప్పుడు బీపీ ఎక్కువ ఉంటుందా చూసి ఓవరాల్గా బీపీ ఎంతవరకు ఎక్కువ వస్తుంది, బీపీ ఉందా లేదా అని మనం నిర్ధారించుకోవచ్చు.